మాజీ మంత్రి కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ కి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది అయితే ఒక ఉత్కంఠగా మారిందని చెప్పాలి. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ని ఇప్పటి వరకు చేసుకున్నారు. తాజాగా ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమ ఈ కార్ రేసులో తాజాగా ఏసీపీ మొత్తంగా పూర్తిగా కేసుకు సంబంధించి కూడా అన్ని వివరాలు సేకరించిన తర్వాత కూడా ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్కి కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ ఈ కార్ రేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేసింది. ఎవరైతే ఫిర్యాదు చేశారో దానికి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసిన తరుణంలో తాజాగా ఇప్పుడు అది కేటీఆర్తో పాటు ఇప్పుడు మరికొంతమందికి నోటీసు సర్వ్ చేయబోతుంది. తాజాగా ఈ నెల 6న విచారణకు ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు సంబంధించి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు ఏంటని కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈడీ కొంత దూకుడు ఈ కేసుకు సంబంధించి కూడా కేసు విచారణ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఇటు అరవింద్ కుమార్తో పాటు ఎవరైతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ ఉన్నారో అతడికి కూడా నిన్న విచారణకు రావాల్సి ఉండగా కొంత సమయం కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా 8-9 తేదీల్లో కూడా రావాలంటూ కూడా వారికి మరొకసారి నోటీస్ సర్వ్ చేసిన నేపథ్యంలో ఇక ఈ కేసుకు సంబంధించి ఇక్కడ ఎప్పటికే ఏసీబీ అన్ని ఆధారాలు సేకరించిన తరుణంలో కూడా ఈడీ కూడా ఈ నెల 7న ఒకసారి కేటీఆర్ను కూడా విచారణకు రావాలంటూ నోటీసు సర్వ్ చేసిన నేపథ్యంలో తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన విచారణకి హాజరవుతారా లేదా ఏం జరుగుతుందని కూడా మనం ప్రస్తుతానికి చూడాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ అన్ని కోణాలు, ఎందుకంటే రాజకీయంగా ఇటు కొంత దుమారం రేపుతున్న ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా వీటికి సంబంధించి కూడా విచారణకు ఏం జరుగుతుంది ఏంటో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఈ నెల 6న విచారణకు రావాలంటే నోటీసు జారీ చేసిన నేపథ్యంలో కూడా కొంత ఏసీబీ విచారణలో కొంత పురోగతి సాధిస్తుందా లేదన్నది మనం చూడాల్సి ఉంటుంది. థాంక్యూ కిరణ్.